తిరుపతి జిల్లా చంద్రగిరి రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. తమ కుటుంబం కార్యకర్తలపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు హేయమైనవని మోహిత్ రెడ్డి అన్నారు. 2001లో తమ తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం 7 ఓట్ల మెజారిటీతో జడ్పీటీసీగా గెలిచారని గుర్తు చేశారు. అప్పట్లో పదవి ఆఫర్ చేసినా లొంగలేదని చెప్పారు. ఈ అంశంపై వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ బహిష్కరించారని తెలిపారు. అలాగే అర్హత లేని లోకేష్ కు పదవులు ఇవ్వటం పట్ల టీడీపీలోనే అసంతృప్తి ఉందని విమర్శించారు. చంద్రగిరిలో అభివృద్ధి పనులు జరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 50 కోట్ల రూపాయల పనులు కూడా ప్రారంభం కాలేదని ఆరోపించారు. అదేవిధంగా భారీ అవినీతి ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాల ఆరోపణలు చేశారు. సీనియర్ పాత్రికేయుల మిత్రులు అందరూ కూడా మా నాన్నగారి గురించి తెలుసు. 25 సంవత్సరాల ముందు 2001లో ఆనాడు అతిపెద్ద మండలమైన తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా 7,000 ఓట్ల పైగా గెలిచిన మా నాన్నగారిను ఆ రోజు చిత్తూరు డిస్టిక్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటే మీరు మా నాన్నగారిని పెడదామని చెప్పి మా ఇంటికి ఆనాటి మంత్రులు ఎవరో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రోజు పెద్దలు మంత్రులు ఆ రోజు మీరు పంపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇస్తాం, మీకు జెడ్పీ వైస్ చైర్మన్ ఇస్తాం, ఫ్యూచర్ మొత్తం నేను చూసుకుంటాను, నేను ఉంటానని చెప్పి ఆ రోజు మీరు ఎన్నో హామీలు ఇస్తే 2 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చినా మీ పదవి తీసుకొని నాకు ఇచ్చినా కూడా నేను వైఎస్ఆర్ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మేము వదిలి రామని చెప్పి ఆ రోజు మేము ఆ పార్టీలో రాజశేఖర గారి కుటుంబంలో ఉండడం జరిగింది. అది మా నాన్నగారి నిజాయితీ, మా నాన్నగారి వ్యక్తిత్వం. ఇది మీరు 2001 సెప్టెంబర్లో మీ పత్రికలో ఆ రోజు అసెంబ్లీలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక రోజంతా కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఆ రోజు భాస్కర్ని పిలువ పెడతారని చెప్పి ఆ రోజు గొడవ వేసుకొని బాయ్కాట్ చేయడం జరిగింది. అది మా నాన్నగారి నిజాయితీ, మా నాన్నగారి వ్యక్తిత్వం అని చెప్పి ఇక్కడ మీకు తెలియజేస్తున్నా.